ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేనైతే అవజ్జాయి ఉంది కదా, అవజ్జాయికి మనం అయితే నార్మల్ అయితే ఇలా వెలిగిస్తాం, పైకి అనేది వెళ్తుంది. కానీ నేను ఇప్పుడు మాత్రం ఈ వీడియోలో అవజ్జాయికి అనేది దారం కట్ట అనేది వెలిగిస్తాను. అప్పుడు దారం సీదా అనేది వెళ్తుందో లేదో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మీరు కనుక వీడియోని లైక్ చేయనట్టు వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. దారం ఉంది కదా, ఈ దారం అనేది ఈ చెట్టు నుండి అయితే అక్కడ కనిపిస్తుంది చూడు, ఆ చెట్టు వరకు అనేది కడతాను. ఇలా కట్టి అవజ్జాయి ఆ దారంతో వెళ్తుందో లేదో మనం ఈ వీడియో అయితే చూద్దాం. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను దారం అనేది కట్టాను. దానికైతే మనం రాకెట్ అనేది కడదాం. నేను ఇలా అయితే కట్టేస్తాను, ఫస్ట్ అనేది వేసేద్దాం. ఫ్రెండ్స్ మీరు ఈ దీపావళికి ఎంతమంది అయితే రాకెట్ని వెలిగించారో వారు మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి. ఇలా పెట్టి అయితే మనం ప్లాస్టర్ అనేది వేసేద్దాం. చూడండి ఇప్పుడైతే ఈ చెట్టుకి ఎలా కట్టేస్తానో చూడండి. ఇప్పుడు నేను వెలిగిస్తాను, అది ముందుకు వెళ్తుందో లేదో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం మీరు లైక్ చేయండి. ఫ్రెండ్స్ దారంతో అయితే వెళ్ళింది. చూడండి ఫ్రెండ్స్, ఇదే దారంతో అయితే వచ్చేసింది. ఈ ఎక్స్పెరిమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయ్యింది. ఫ్రెండ్స్ మీరు కనుక వీడియోని లైక్ చేయలేదు వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో అయితే ఇదే దారం ఇంకా చాలా దూరం అయితే కడదాం. దూరం కట్ అయితే మనం ఎక్స్పెరిమెంట్ అనేది చేద్దాం. ముందైతే మీరు వీడియోని లైక్ చేసుకోండి, అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.